అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ ఫ్యూరీ కొనసాగుతుంది అని చెప్తున్నారు ట్రంప్. 4-5 వారాలు యుద్ధం కొనసాగుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పై ఆపరేషన్ ఫ్యూరీ కొనసాగుతుంది అని చెప్పారు. ఇరాన్ పై మరిన్ని దాడులు జరుపుతామని తెలిపారు. ఇరాన్ ని మా బలగాలు తరిమి కొట్టాయని, అరబ్ దేశాలపై దాడితో ఇరాన్ అసలు స్వరూపం బయటపడింది అన్నారు. ఇరాన్ కు చెందిన 10 వార్ షిప్లు ధ్వంసం చేశామన్నారు. యుద్ధం మరొక 4-5 వారాలు కొనసాగుతుంది అన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్ మిజైల్స్ వ్యవస్థని ధ్వంసం చేసేంత వరకు వదలబోము అన్నారు. ఇరాన్తో అమెరికాకు ముప్పు ఉందని, అణ్వాయుధ తయారీ ఆపేయాలని ఇరాన్ ని కోరామన్నారు ట్రంప్. అయితే తమ ప్రతిపాదనని ఇరాన్ తిరస్కరించిందన్నారు. అణ్వాయుధాలతో అమెరికాతో పాటు ప్రపంచానికి ముప్పు అన్నారు ట్రంప్. సో ట్రంప్ చెప్తున్నది మనం విన్నాము. యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పై ఆపరేషన్ ఫ్యూరీ కంటిన్యూ అవుతుందన్నారు. ఇరాన్ పై మరిన్ని దాడులు జరుపుతా ఉన్నారు. ఇరాన్ ను మా బలగాలు తరిమి కొట్టాయని, అరబ్ దేశాలపై దాడితో ఇరాన్ అసలు స్వరూపం బయటపడిందన్నారు. ఇరాన్ కు చెందిన 10 వార్షిప్లు ధ్వంసం చేసినట్లుగా యుద్ధం మరొక 4-5 వారాలు కొనసాగుతుందంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్ మిజైల్స్ వ్యవస్థని ధ్వంసం చేసేంత వరకు వదలబోము అన్నారు. ఇరాన్తో అమెరికాకి ముప్పుందని, అణ్వాయుధ తయారీ ఆపేయాలని ఇరాన్ ని కోరామన్నారు ట్రంప్. అయితే తమ ప్రతిపాదనని ఇరాన్ తిరస్కరించిందన్నారు ట్రంప్. అణ్వాయుధాలతో కేవలం అమెరికాకి మాత్రమే కాదు, ప్రపంచానికే ముప్పు అన్నారు ట్రంప్.